జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో అకాల వర్షం వరదల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరాకు 10,000 అర్హులైన రైతులందరికీ అందుతుందని జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర బృందంతో పాటు నడిగూడెం, అనంతగిరి, కోదాడ మండలాల్లోని పర్యటించిన అనంతరం ఆయన నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏడీఏ ఎల్లయ్య, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ ఇమాం, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారి దేవప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు నిమ్మ పిచ్చయ్య, ఒప్పయ్య, రేణుక, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పెరిగిపోవడం, తర్వాత కొన్ని చెరువులు, కుంటలు పెరిగిపోవడం వల్ల దాని కింద ఉన్న పంటలు చాలా వరకు కొంత నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మా వ్యవసాయ అధికారులు అంచనా వేసిన మేరకు 30,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 23,000 ఎకరాల్లో వరి, 6,000 ఎకరాల్లో పత్తి, తర్వాత ఒక 600 ఎకరాల్లో మిర్చి, ఒక 6 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. దీనికి గాను మా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామంలో రైతుల యొక్క పొలాలను పరిశీలించి వారి యొక్క వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత వారికి నష్టాన్ని జరిగిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం అనేది రైతులకు అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పంట నష్టం జరిగిన వివరాలని ఎంత మేరకు నష్టం జరిగిందనే దాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ నుంచి సెంట్రల్ టీం అనేది రావడం జరిగింది. ఈ సెంట్రల్ టీము వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారికి కొంత మేరలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, అంటే నష్టపోయిన రైతులకు కానీ, కుటుంబాలకు కానీ, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు, తర్వాత రోడ్లు దెబ్బతిన్న చోట కూడా ఎక్కడైతే ఏ విధమైన నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కొంతమేర మనకు కూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఈ నష్టాన్ని ఎంత మేర జరిగిందనేది అంచనా వేయడానికి ఈ కేంద్రం యొక్క బృందం రావడం జరిగింది. కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ గారు, తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వచ్చి పంటల యొక్క పరిస్థితిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. మేము కూడా వారికి వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేసిన పంటల విస్తీర్ణాన్ని యొక్క నివేదికను వారికి అందజేయడం జరిగింది. దీని ప్రకారమే ఎవరైతే నష్టపోయిందో ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో గత నెల 31 మరియు ఈ నెల 1వ తేదీ కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా మన కోదాడ మరియు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మేర పంటలకు నష్టం జరిగింది. ముఖ్యంగా మనకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పెరిగిపోవడం, తర్వాత కొన్ని చెరువులు, కుంటలు పెరిగిపోవడం వల్ల దాని కింద ఉన్న పంటలు చాలా వరకు కొంత నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మా వ్యవసాయ అధికారులు అంచనా వేసిన మేరకు 30,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 23,000 ఎకరాల్లో వరి, 6,000 ఎకరాల్లో పత్తి, తర్వాత ఒక 600 ఎకరాల్లో మిర్చి, ఒక 6 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. దీనికి గాను మా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామంలో రైతుల యొక్క పొలాలను పరిశీలించి వారి యొక్క వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత వారికి నష్టాన్ని జరిగిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం అనేది రైతులకు అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పంట నష్టం జరిగిన వివరాలని ఎంత మేరకు నష్టం జరిగిందనే దాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ నుంచి సెంట్రల్ టీం అనేది రావడం జరిగింది. ఈ సెంట్రల్ టీము వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు